ఎన్టీఆర్ గారు ఇస్ సో ప్రెడిక్టబుల్ కాదు ఆయన. ఇట్లా ఉంటాడు అని అనలేం. తక్కువ రోజు వెళ్తే మనం ఎన్టీఆర్ రంగానే మాస్టర్ అట్లా కూర్చొని ఉంటాడు, విజిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి వెళ్ళేసరికి వంటగదిలో ఉంటారు. అంటే ఎక్కువ వంటగదిలోనే ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంటాడు, కోపం వెళ్తే ఫుల్ కెండలు ఉంటాయి. సో ఇలా ఉంటాడు అసలు, అది ఇప్పుడు లేదు అసలు. వీ డోంట్ నో, సరదాగా ఉంటాడు. పిల్లలతో కాసేపు, చిన్న పిల్లలకు అన్నం పెడుతుంటారు. యూ డోంట్ నో వాట్ సో అందుకని పెద్దగా ఇలాంటిది రాయాలి, ఇలా ఉంటారు ఆయన, అసలు ఆగోలేదు నాకు ఎప్పుడు. ఓకే ఓకే చిన్న బెదురుగా ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అందుకని ఆయన ఇది ఎట్లా రాయాలి అది అన్ని లెక్కలు లేవు అసలు ఎప్పుడు నాకు. బికాజ్ వెరీ క్లోజ్డ్గా చూస్తాను కాబట్టి నేను అది రోజు అదే. నాకు కొంచెం భారం వేయడం ఇష్టం ఉండదా? లూజ్ అయిపోవాలి, చాలా ఫ్లూయిడ్గా ఉండాలి. నాకు జనరల్గా కూడా లైఫ్లో అలాగే ఉంటాను కూడా. నేను ఎంత సాధ్యం ఉన్నంత వరకు కొంచెం ఫ్లూయిడ్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మన ఇమేజ్ని చాలా సీరియస్గా తీసేసుకొని ఇప్పుడు ముందుకి అసలు ఇంకా విశ్వాక్ అడుగు, మళ్ళీ అన్ని నేనే అడుగుతున్నాను, నువ్వేం అడగట్లేదని స్టార్ట్ చేస్తావు. ఏం లేదు సార్, ఇప్పుడు అంటే దీనికి మేము వచ్చి ఇంత చేసినందుకు ఏదన్నా ఒక ఎక్స్పెక్టర్ ఉండాలి కదా మాకు. ట్రైలర్లో లేని డైలాగ్ ఏమన్నా వినడానికి ఏమన్నా చిన్న ఛాన్స్ దొరుకుతుందా ఇప్పుడు ఏమన్నా? నేను యాక్చువల్లీ సినిమా చూస్తాను, గిఫ్ట్ హ్యాంపర్ లాంటిది ఏదైనా ఇస్తే ఇంకా హ్యాపీ నేను ఫీల్ జనరల్గా సార్ ఒక డైలాగ్ చెప్పండి. అదే అట్లా అడగలేదు నేను, యాంకర్ లాగా అడగొద్దని కానీ అదే అడిగిన, అదే క్వశ్చన్ అలా కాదు, అదే క్వశ్చన్. ఇది ఈ డైలాగ్ పేలుతుంది అని చెప్పలా. అసలు పంచకాంతి పంచ్ అయిపోతుంది అక్కడ. సో అందుకని నేను పర్టికులర్గా ఇది ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పాల్సిన డైలాగ్ నువ్వు వచ్చి ఇక్కడ చేసినందుకు నీకు డైలాగ్ కావాలంటే బిర్యానీ వండి పంపిస్తా, తిను. సూపర్, బెస్ట్ కదా అది, అదే బెస్ట్, అదే బెటర్. బిర్యానీ వండి ఎక్స్ ఫ్యాక్టర్ అదే నీకు. ఇక చెప్పానన్న డైలాగ్ వేసి అర్థమవుతుంది, అర్థమైంది చెప్పి బాగా డిప్లొమాటిక్ గా చెప్పారు. అర్థమైంది, బిర్యానీ ఒకటేనా అని చూస్తున్నా అంతే. ఇక ఫుల్ ఇక పంచపక్ష పరమాణాల్లో ఉండాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగలను, అదే 27th తర్వాత. బట్ థ్యాంక్ యూ, మీ ఇద్దరు వచ్చి మా ఇద్దరితో ఈ ఇంటర్వ్యూ అన్నది కానీ ఈ చిట్ చాట్ థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడుకుంటుంటే అంతే. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్, థ్యాంక్ యూ సో మచ్. జెన్యూన్ ప్లెజర్. వాంటెడ్ టు మీట్, వాంటెడ్ టు అండర్స్టాండ్. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి సినిమా తీస్తున్నారంటే అట్లీస్ట్ విదిన్ ద ఇండస్ట్రీ ఉన్న మాకైతే అర్థం అవుద్ది దాంట్లో ఎంత కష్టం ఉంది ఏంటనేది. సో వీ విష్ యూ గైజ్ ఆల్ ది వెరీ బెస్ట్.